బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తర్వాత ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ నామినేటెడ్ చేయడాన్ని అడ్డుకోలేమని తెలిపింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని కోరిన పిటిషనర్ కోరగా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఒకవేళ అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లవుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అనంతరం పిటిషన్పై విచారణను ధర్మాసనం 4 వారాల పాటు వాయిదా వేసింది. వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఏమన్నారు? బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరు తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే నేపథ్యంలో దాసోజు శ్రవణ్ పిటిషన్ పై ఈరోజు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బివి వరాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ చేపడుతూ ప్రధానంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కినట్లుగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. అలాగే కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని సుప్రీం ధర్మాసనం ఈ వాదన సందర్భంగా పిటిషనర్లకు తెలియజేసింది. అలాగే కొత్త ఎమ్మెల్సీ నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని ధర్మాసనం తెలియజేసింది. అంటే ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వం విధి అనేది ధర్మాసనం తెలియజేసింది. ఇక నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ రోజు ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ జరిగింది. అయితే దానికి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఆదేశాలు అయితే జారీ చేసింది. దానికి సంబంధించి విచారణ సందర్భంగా మళ్ళా తదుపరి విచారణ అనేది 4 వారాలకు సుప్రీం ధర్మాసనం 4 వారాలు వాయిదా వేసింది. ఇక ప్రతివాదులుగా ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నారు జస్టిస్ విక్రమ్నాథ్, అలాగే జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం. ఇంకా ప్రభుత్వం గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.